వచ్చిన నేను వచ్చిన దాన్ని బట్టి చూసి పిలవండి. సరేనా? అంటే ఇవాళ టీవీ ఆన్‌లో లేదు సార్. అది హోల్డ్ అయ్యి ఉంది. మీరు నాకు కనిపించలేదు సార్. లేకపోతే నేను మిమ్మల్ని చూడగానే పిలిచేస్తాను. ఇక్కడ సుఖీబాలో చాలా మంది మీ మాటకి, మీ స్మైల్‌కి కూడా ఫ్యాన్స్ ఉన్నారంట మేడం. మీ నవ్వుకి థ్యాంక్ యూ కూడా. సో మచ్ సార్. ఐసా కైసా హోతా? అంతా సుధీర్ సార్ ప్రేమ, అభిమానం సార్. మాకిలా దక్కినాయి. టాలెంట్. మీ టాలెంట్. లేదు వెరీ సార్. గుడ్. సూపర్. ఈ సుఖీ బావ నాకు రావటానికి, ఇంత ఫ్యామిలీ రావటానికి సుధీర్ సారే కారణం. క్రెడిట్ అంతా సుధీర్ సార్‌దే సార్. అమ్మకి వినిపించాలి అమెరికాలో. అమ్మ రావట్లేదు సార్. వాళ్ళకి టైం అడ్జస్ట్ అవ్వట్లేదు. నేను చెప్పాను రమ్మని. సరే, ఓకే. ఎంతమంది వచ్చారు కొత్త వాళ్ళు? సార్ ఒక 4-5 మెంబర్స్ తో మాట్లాడాను సార్. వీళ్ళలో ఒక 3-5 డేస్ నుంచి ఆల్రెడీ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన వాళ్ళు రిజల్ట్స్ చెప్పారు సార్ మనకి. ఓకే. సో వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ కూడా. బెనర్జీ గారు వీడియో ఆన్ చేయండి. వెరీ గుడ్ మార్నింగ్ అందరికి. అందరు బాగున్నారు? ఆల్ గుడ్. ఈరోజు ఎవరైతే కొత్తగా సుఖీబా కమ్యూనిటీకి వచ్చారో వెల్కమ్ టు సుఖీబా. నా పేరు సుధీర్. నేను వెల్నెస్ కోచ్ని. లాస్ట్ 19 years నుంచి హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్లో వెల్నెస్ కోచ్ ఉన్నాను. ఈరోజు ఎవరైతే కొత్తగా సుఖీబా కమ్యూనిటీకి వచ్చారో మేబీ వెయిట్ లాస్ అవ్వచ్చు, వెయిట్ గెయిన్ అవ్వచ్చు, హెల్త్ ఛాలెంజెస్ ఏదేమైనా కానీ ఇది వర్చువల్ న్యూట్రిషన్ సెంటర్. ఇక్కడ ప్రతిరోజు హెల్త్ రిలేటెడ్ టాపిక్స్ చెప్తుంటాం. వెయిట్ లాస్ అవ్వడానికి ఏం చేయాలో చెప్తాం, వెయిట్ గెయిన్ అవడానికి ఏం చేయాలో చెప్తాం. వన్స్ వెయిట్ లాస్ అయిన తర్వాత మరలా పెరగకుండా కాపాడుకోవడానికి ఏం తినాలి, ఏం తినకూడదు ప్రతిరోజు టాపిక్ రూపంలో చెప్తాం. చాలా మంది అడుగుతున్నారు వెయిట్ గెయిన్ గురించి కూడా ఒక టాపిక్ చెప్పమని. చూద్దాం, వీలైన దాన్ని బట్టి ఈ వీక్లో కానీ నెక్స్ట్ వీక్లో కానీ కవర్ చేస్తాను. అసలు బరువు ఎలా పెరుగుతారు, బరువు పెరగడం సాధ్యమా అని. ఎందుకంటే మన సుఖీభవాలో 90% మంది వెయిట్ లాస్లో ఉంటే ఒక 4-5% మంది వెయిట్ గెయిన్లో ఉంటారు. అంతే, సింపుల్గా చెప్పాలంటే అండర్ వెయిట్లో ఉంటారు. సో వాళ్ళ గురించి కూడా మనం చెప్పాలి కదా, మైనారిటీ పీపుల్ అయినా చెప్పాలి కదా. ఏ సార్ కదా. సో అప్పుడప్పుడు ఒక 6 నెలలకు ఒకసారి అన్నా సరే మన టాపిక్ చెప్దాం వెయిట్ గెయిన్ గురించి. ఈ వీక్లో కానీ నెక్స్ట్ వీక్లో కానీ చూద్దాం. ఓకేనా? సో ఎవరైతే ఈరోజు కొత్తగా సుఖీబా కమ్యూనిటీకి వచ్చారో వినండి. 1 or 2 days హెల్త్ రిలేటెడ్ టాపిక్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో కంపల్సరీగా ఉపయోగపడతాయి. మీరు వెయిట్ లాస్ అవ్వాలంటే ఈ న్యూట్రిషన్ ఎంత ఇంపార్టెంటో, దాంతోపాటు లైఫ్ స్టైల్ కరెక్షన్స్, ఫుడ్లో మార్పులు ఇవి కూడా చాలా ఇంపార్టెంటే. కాబట్టి ఇక్కడ ప్రతిరోజు ఆరోగ్యానికి సంబంధించి టాపిక్స్ చెప్తూ ఉంటాం. సో వినండి, నచ్చితే మెంబర్షిప్ తీసుకొని స్టార్ట్ చేయండి. ఓకే. రేపు చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఒక పర్సన్కి క్యాన్సర్ ఎందుకు వస్తుంది, రాకుండా ఉండాలంటే ఏం చేయాల్సిన ఒక 8 పనులు, సుమారుగా 8 to 10 థింగ్స్ చెప్తాను. సో ఎందుకంటే ఈరోజు చాలా మందికి పెద్ద సమస్య అది. షుగరు, బీపీ ఎలా పెరుగుతుందో క్యాన్సర్ అలా పెరుగుతుంది. సో అది రావడానికి కూడా కారణం మానవ తప్పిదమే. సో మనం చేసే పొరపాట్ల వల్లే క్యాన్సర్ వస్తుంది. సో దాని గురించి కూడా రేపు నేను కవర్ చేస్తాను. రాకుండా ఉండాలంటే ఏం చేయాలి. ఎందుకంటే సుఖీబా ఫిలాసఫీ ఆల్వేస్ ప్రివెన్షన్ ఈస్ బెటర్ దెన్ క్యూర్. అంటే ఏంటి? నివారణ కంటే నిరోధన ఉత్తమం. జబ్బు వచ్చిన తర్వాత కాదు, రాకముందే జాగ్రత్త పడితే కనుక మన ఇబ్బంది లేకుండా చూసుకోవచ్చు. అవునా కాదా? అవునా కాదా? ఎంతమంది ఒప్పుకుంటారు కరెక్ట్ అని చెప్పి? మన ఈ మధ్య ఒక ఆర్టికల్ చదివాను. ఏంటంటే ఆర్టికల్, నీతా అంబానీ తెలుసా మీకు అందరికీ కూడా? తెలుసా? ఎవరు? ముఖేష్ అంబానీ వైఫ్. ముఖేష్ అంబానీ వాళ్ళ వైఫ్ తాగే వాటర్ బాటిల్ చూపించారు. ఈ వాటర్ ఎంత ఖరీదో తెలుసా అని చెప్పి. నాకు తెలిసి ఆ వాటర్ లీటర్ ఒక 4,000 5,000 అట్లా ఉంటుంది సుమారుగా. ఎగ్జాంపుల్ చెప్తున్నా, నాకు కరెక్ట్గా నేనేం చదవాలి ఆర్టికల్, బట్ హెడ్డింగ్ చదివాను. నీతా అంబానీ తాగే నీళ్ళ ఖరీదు ఎంతో తెలుసా అని చెప్పి. ఇప్పుడు నీతా అంబానీ చాలా డబ్బులు ఉన్నాయి కదా, ఉన్నాయా? చాలా డబ్బులు ఉన్నాయి కదా, అయినా కూడా ఆమె తాగే వాటర్ నుంచి కూడా కేర్ తీసుకుంటుంది. ఎందుకో తెలుసా? ఒకవేళ అనారోగ్యం అయిందనుకో, ఆ డబ్బులతో ఆరోగ్యాన్ని కొనలేమని అర్థమైంది. కాబట్టి తను తాగే వాటర్ ఖరీదు లీటర్ 4-5 వేలు ఉండొచ్చు. రోజుకి 4-5 లీటర్లు ఆమె తాగిందనుకో, ఒక 20-30 వేలు వాటర్కే ఖర్చు పెడతారు. ఇంట్లో ఎంతమంది ఉన్నారో ఒకసారి ఆలోచించండి. దే కెన్ ఎఫర్డ్, వాళ్ళు ఎఫర్డ్ చేయగలరు. బట్ నేను ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే, ఒక పర్సన్ ఎంత డబ్బున్నా కూడా ఆరోగ్యాన్ని కాపాడుకోవటం మాత్రమే మన చేతుల్లో ఉంది. ఆరోగ్యం పాడు చేసుకుంటే డబ్బుతో ఆరోగ్యాన్ని కొనుక్కోలేం. కరెక్టా? సో అందుకనే సుఖీభావాలో ప్రతిరోజు టాపిక్స్
ప్రివెన్షన్ గురించే చెప్తాం. రాకుండా ఉండటానికి ఏం చేయొచ్చు అనేది చెప్తాం. రెండోది ఒకవేళ మన టైం బాగోక ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినా కూడా ఆ ప్రాబ్లమ్‌ని ఎలా నేచురల్‌గా అదుపులో పెట్టుకోవాలనేది చెప్తాం. సో, ప్రతిరోజు టాపిక్ వినండి. నేను చాలా సార్లు చెప్పాను, మళ్ళీ చెప్తాను. ఎవరైతే సుఖీభవాలో కనీసం 90 డేస్ మాక్సిమం జీవితకాలం వినొచ్చు. నేను చెప్పినంత కాలం వినొచ్చు. ఎవరైతే మినిమమ్ 90 డేస్ వింటారో కంపల్సరీగా 91st డే నుంచి మీ ఫ్యామిలీకే మీరు కోచ్ అయిపోతారు. కరెక్టా? సో, కాబట్టి ఈరోజు కొత్తగా వచ్చిన 2 డేస్ వినండి. నచ్చితే మెంబర్‌షిప్ తీసుకొని స్టార్ట్ చేద్దురు గాని. అండ్ ఎవరైతే ఆల్రెడీ మెంబర్‌షిప్ తీసుకున్నారో 8:30-9:30 టాపిక్ టైమ్. టాపిక్ ఉంటది. రిజల్ట్స్ ఉంటాయి. అలాగే మీ డౌట్స్ ఏమైనా ఉంటే కూడా క్లారిఫై చేసుకొని మీ క్లబ్బుల నుంచి ఎళ్ళిపోవచ్చు. క్లబ్‌కొచ్చేవాళ్ళు 8:30 కల్లా రండి. వస్తున్నారు అందరూ కూడా. చాలామంది లేట్‌గా వస్తున్నారు. 8:45కి వస్తున్నారు. 8:50కి వస్తున్నారు. అలా చేయొద్దు. ఎర్లీగా వస్తే మంచిగా ఐడియల్ బ్రేక్‌ఫాస్ట్ టైమ్ 8:30-9:30. ఐడియల్ బ్రేక్‌ఫాస్ట్. అంటే మన శరీరం అబ్జార్బ్ చేసుకునే టైం అది. 8:30-9:30. ఒకవేళ మీరు లేట్‌గా వస్తే 10కో, 11కో షేక్ తాగితే అబ్జార్బ్ అవ్వదు. ఎలిమినేట్ అయిపోద్ది. ఏమైద్ది సార్ అంటే తాగింది బాడీకి వంట పట్టదు గానీ బయటికెళ్ళిపోద్ది. అంటే మనం తీసుకున్న కష్టం ఏదైతే ఉందో, మనం డబ్బులు పెట్టి కొనుక్కుంటుంది ఏదైతే ఉందో అది పూర్తిగా న్యాయం జరగదు. అర్థమవుతుందా? సో, 8:30 కల్లా వచ్చేస్తే చక్కగా టాపిక్ వినొచ్చు, షేక్స్ తాగొచ్చు, మీ డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోవచ్చు. హ్యాపీగా ఎళ్లి మీ పనులు మీరు చేసుకోవచ్చు. సరేనా? టాపిక్‌లోకెళ్ళిపోదాం. ఎంతమంది టాపిక్స్ నేడు వాట్సాప్ స్టేటస్‌లో పెట్టారు? హ్యాండ్ రైజ్ చేస్తారా? ఏంటి ఈరోజు టాపిక్? హ్మ్. ఆ! ప్రేక్షకుల కోరిక మేరకు. హూ వాంట్స్ టు బికమ్ రిచ్ ఇన్ హెల్త్ అండ్ వెల్త్. అంటే ఆరోగ్యపరంగా ధనవంతులు ఎలా అవ్వాలి? ఆదాయం పరంగా కూడా ధనవంతులు ఎలా అవ్వాలి? 2 కావాలి కదా! ఆరోగ్యం ఉండి ఆదాయం లేకపోతే సరిపోద్దా సార్? ఉండదు. ఆదాయం ఉండి ఆరోగ్యం లేకపోతే 2 ఉండాలి. కరెక్టా? సో, ఎంతమందికి కావాలి మరి? నేను ఆరోగ్యంలో ధనవంతుడిని, ఆదాయంలో కూడా ధనవంతుడినే, సంపాదనలో కూడా ఎంతమందికి కావాలి? నేను మంచి టిప్స్ చెప్తా ఈరోజు. మంచి హుషారు టాపిక్ అది సార్‌కి. అసలు యాక్చువల్లీ మీరు చెప్పాలి ఈ టాపిక్. ఆ! సరే. హ్యాండ్ డౌన్ చేయండి. నేను చెప్తాను సుఖేత్ ఒకటే పాయింట్ సార్. గుడ్ ఫుడ్ ఫర్ యువర్ హెల్త్ అండ్ వెల్త్. అంతేనా? అంతే. మంచి ఆహారం జీవితానికి, జీవనానికి, ఆరోగ్యం, ఆదాయం 2. హ్యాండ్ డౌన్ చేయండి. సరే. నేను కొన్ని టిప్స్ చెప్తా. కావాలా మీ అందరికీ కూడా? ఆరోగ్యపరంగా ధనవంతులు కావాలా? కావాలా మీకు? చెయ్యెత్తావా మరి? ఎత్తావా? ఆ! ఆదాయపరంగా గూడా కావాలా? ఎత్తావా దానికి కూడా? రెండిటికి ఎత్తావా? అంటే పైన తదాస్తు దేవతలుంటారు. ఆశీర్వదిస్తారు. ఆ! ఎత్తండి. ఎత్తారా? ఆ! ఓకే. సో, ఫస్ట్ పాయింట్ కొన్ని టిప్సే చెప్తా జాగ్రత్తగా వినండి. హెల్త్ గురించి కొన్ని టిప్స్ చెప్తా. మనం హెల్త్‌లో ధనవంతులం కావాలి ఎప్పుడైనా సరే. అలానే ఆదాయంలో ధనవంతులం కావాలి. ఫస్ట్ పాయింట్. మనం హెల్త్‌లో ధనవంతులు కావాలంటే మనం చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటో తెలుసా? సుధీర్ సార్ నుంచి ఏమొచ్చుద్ది? పెద్ద వెరైటీగా ఏమి రాదు. ఐడిల్ వెయిట్‌లో ఉండాలి. అవునా కాదా? ముందు బరువు తగ్గాలి. వెయిట్ అనేది పెరిగే కొద్దీ సమస్యలు పెరుగుతా ఉంటాయి. వెయిట్ అనేది తగ్గే కొద్దీ సమస్యలు తగ్గుతా ఉంటాయి. వెయిట్ అనేది తగ్గే కొద్దీ సమస్యలు రాకుండా ఉంటాయి. ఒకవేళ వెయిట్ అనేది తగ్గే కొద్దీ సమస్యలు అదుపులో కూడా ఉంటాయి. సో, బరువు తగ్గటం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. ఎంతుండాలి సార్ అంటే, మన హైట్‌కి తగ్గ వెయిట్ ఉంటే ఓకే. ఇట్స్ ఓకే. అర్థమవుతుందా క్లియర్‌గా? సో, మనం ఆరోగ్యపరంగా ధనవంతులం కావాలంటే మొట్టమొదటి పని బరువు తగ్గాలి. ఎంతమంది సుఖీభావకొచ్చి వెయిట్ లాస్ అవుతున్నారు? హ్యాండ్ రైజ్ చేస్తారా? నేను తగ్గుతున్నాను సార్ అన్న వాళ్ళు చేతుతారా? తగ్గుతున్నారా? వెయిట్ లాస్ చాలా ఇంపార్టెంట్. తగ్గుతున్నా. తగ్గావు. అప్పుడెప్పుడో తగ్గావు. ఆ! ఫస్ట్ పాయింట్. రెండోది ఒక పర్సన్ పూర్తిగా ధనవంతుడు ఎప్పుడవుతాడంటే, ఆరోగ్య సమస్యలు లేని జీవితం జీవించినప్పుడే ధనవంతులం అవుతాం. హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండకూడదు. అందుకనే సుఖీభావలో చాలా సార్లు చెప్తా. ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూర్. జబ్బు రాకముందే జాగ్రత్త పడాలి. హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే ఆహ్, మనీ కెనాట్ బై. డబ్బు బై చేయలేం. కరెక్టా? ఈరోజు షుగర్ వచ్చిందనుకో జీవితకాలం బిళ్ళలు వాడండి అని చెప్తున్నారు. బీపీ వచ్చిందనుకో జీవితకాలం వాడండి అంటున్నారు. ఏ సమస్య వచ్చినా జీవితకాలం వాడాల్సిందే తప్పితే కొద్ది కాలం వాడి తగ్గిపోద్ది. మీకు క్యూర్ ఉంటదని ఎవరు చెప్పట్ల. ఈరోజు ఇల్‌నెస్‌కి క్యూరే లేదు.
కేర్ ఉంటుంది అంతే. అంటే జాగ్రత్తగా అదుపులో ఉండటానికి కొన్ని టాబ్లెట్లు ఇస్తారు తప్పితే క్యూర్ ఉందా అంటే లేనే లేదు. సో, కాబట్టి ఒక పర్సన్ ధనవంతుడు ఎప్పుడవుతాడంటే ఆరోగ్య సమస్యలు లేకుండా ఉన్నప్పుడు. ఓకే. ఒకవేళ ఆల్రెడీ ఆరోగ్య సమస్యలు వచ్చినాయి. మన టైం బాగోక వచ్చినాయి. ఆరోగ్యం అదుపులో ఉన్నప్పుడు. అంటే ఆ సమస్యను అదుపులో ఉన్నప్పుడు మనం ధనవంతులం అవుతాం. కరెక్టా? ఎంతమందికి సుఖీభావకి వచ్చిన తర్వాత షుగర్ కంట్రోల్ అయింది? హ్యాండ్ రైజ్ చేస్తారా? ఈ న్యూట్రిషన్ వాడిన దాన్ని బట్టి నాకు షుగర్ కంట్రోల్ అయింది. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 త్వరగా. ఈ చెయ్యి కాదు. వర్చువల్ హ్యాండ్ రైజ్ చేయండి. అప్పుడు నాకు కనిపిస్తారు మీరందరూ కూడా. ఓకే. గుడ్. హ్యాండ్ డౌన్ చేయండి. ఎంతమందికి సుఖీభావకి వచ్చిన తర్వాత బీపీ కంట్రోల్ అయింది? హ్యాండ్ రైజ్ చేస్తారు. నాకు బీపీ ఉంది, తగ్గింది అన్న వాళ్ళు చేతుతారా? ఎంతమంది సుఖీభావకి వచ్చిన తర్వాత మోకాలు నొప్పులు కంట్రోల్ అయినాయి? హ్యాండ్ రైజ్ చేస్తారు. కీప్ ఆన్. ఎంతమంది ఇక్కడికి వచ్చిన తర్వాత గ్యాస్ కంట్రోల్ అయింది? గ్యాస్, ఎసిడిటీ కంట్రోల్ అయిందా? ఎలా ఉన్నారు చాలా రోజుల తర్వాత? కూర్చోండి, ముందుకు వచ్చి అక్కడ గాలి రాదే. సో చాలా మందికి సుఖీభావకి వచ్చిన తర్వాత చాలా అనారోగ్య సమస్యలు అదుపులోకి వచ్చినాయి. సో ఒక పర్సన్ ధనవంతుడు ఎప్పుడు అవుతాడంటే ఆరోగ్య సమస్యలు లేకుండా ఉన్నప్పుడు, ఒకవేళ ఆరోగ్య సమస్యలు ఉన్నా అదుపులో ఉండాలి. మూడో పాయింట్ హ్యాండ్ డౌన్. ఒక పర్సన్ నిజంగా ధనవంతుడు ఎప్పుడు అవుతాడంటే దోస్ హూ హ్యాడ్ లిమిటెడ్ స్ట్రెస్. స్ట్రెస్ ఉండదు అని నేను చెప్పలేను. ఈరోజు అందరికీ ఉంటుంది స్ట్రెస్. లేని మానసిక ఒత్తిడి లేని మనిషి ఎవడన్నా ఉన్నాడు? ఎవ్వరు లేదు. కాబట్టి స్ట్రెస్ ఉండటం తప్పు కాదు. ఆ స్ట్రెస్ మనం తినేయకూడదు. అంటే లిమిటెడ్ స్ట్రెస్ ఉండాలి. లిమిటెడ్ స్ట్రెస్ అంటే కొంచెం. ఆ లిమిటెడ్ స్ట్రెస్ ఉన్నప్పుడు ఇట్ కెన్ కోప్ అప్. వి కెన్ కోప్ అప్ అంటే ఏంటంటే మనం తట్టుకోగలిగినంత స్ట్రెస్ ఉంటే పర్లా. తట్టుకోలేనంత స్ట్రెస్ వస్తేనే ఆరోగ్యం పాడైపోతుంది. అర్థమవుతుందా? లిమిటెడ్ స్ట్రెస్. అందుకనే స్ట్రెస్ని తగ్గించుకోవడానికి చాలా టెక్నిక్స్ నేను సుఖీభావలో ప్రతిరోజు చెప్తా. వాకింగ్ చేయమని చెప్తాను, మంచి నిద్రపోమని చెప్తాను, డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, యోగాలు ఇవన్నీ చేసుకుంటే స్ట్రెస్ కంట్రోల్ అవుతుంది. కరెక్టా? అర్థమవుతుందా? నాలుగోది, ఒక పర్సన్ ధనవంతుడు ఎప్పుడు అవుతాడంటే దోస్ హూ టేక్ సెల్ఫ్ కేర్. అంటే తన గురించి తను కేర్ తీసుకున్నప్పుడు మాత్రమే. కొంతమంది నేను చూస్తాను చాలా మంది స్నానం రోజుకి ఎన్నిసార్లు చేయాలి? ఎన్నిసార్లు చేయాలి? 1 2 టైమ్సా? ఓకే. బ్రషింగ్ రోజుకి ఎన్నిసార్లు చేయాలి? 1 2 2ఏనా? 1 బిస్కెట్ తిన్నా కూడా బ్రష్ చేయకూడదా? పర్సనల్ హైజీన్ సెల్ఫ్ కేర్ అంటే మన గురించి మనం కేర్ తీసుకోవడం. సింపుల్గా చెప్పాలంటే సెల్ఫ్ కేర్లో చాలా ఉన్నాయి. పర్సనల్ హైజీన్ చాలా ఇంపార్టెంట్. సో 2 టైమ్స్ బాత్, 2 టైమ్స్ బ్రషింగ్, ఇంకా వాట్ ఎవర్. మనం ఏదైనా తినేటప్పుడు హ్యాండ్ వాష్ చేసుకోవటం. ఎందుకంటే చేతికి చాలా బ్యాక్టీరియా ఉంటుంది. అలాగా ఎవరైతే కేర్ తీసుకుంటారో వాళ్ళకి ఆరోగ్యం బాగుంటుంది. ఇప్పుడు మనం సెల్ఫ్ కేర్ గురించి ఇగ్నోర్ చేసామనుకో, ఏమైందిలే అని చెప్పి చేయి కడుక్కోకుండా తినటం, లేకపోతే నేను అంతకంటే నేను టచ్ చేయలేను ఈ పాయింట్స్ అన్నిటినీ కూడా. సెల్ఫ్ కేర్ చాలా ఇంపార్టెంట్. చేస్తున్నాం మరి. 2 టైమ్స్ బ్రషింగ్ వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఎందుకంటే పళ్ళల్లో క్యావిటీస్ ఉంటే పళ్ళు పాడైపోతాయి, పళ్ళు పుచ్చిపోతాయి. తెలుసా మీకు? మన శరీరంలో అతి బలమైంది ఏంటో తెలుసా? పళ్ళు. అతి బలమైంది తెలుసా? మనం చనిపోయిన తర్వాత భూమిలో పాతిపెట్టి కొన్నాళ్ళ తర్వాత తీస్తే కూడా పళ్ళు అంత డీకంపోజ్ అవ్వంట తొందరగా. అలాంటి పళ్ళని 20-30 ఏళ్ళకే పోగొట్టుకుంటున్నారు చాలా మంది. కరెక్టా? ఎందుకు పళ్ళను పోగొట్టుకుంటున్నారంటే పళ్ళు పాడైపోతున్నాయి. పిల్లలు చాక్లెట్లు తింటున్నారు, పిల్లలు బిస్కెట్లు తింటున్నారు, పిల్లలు ఐస్ క్రీములు తింటున్నారు. తిన్న తర్వాత కనీసం మౌత్ వాష్ కూడా కేర్ తీసుకోవట్లా. అర్థమవుతుందా? సో ఎప్పుడైతే పర్సనల్ హైజీన్ మెయింటైన్ చేయమో అనారోగ్యాలు వస్తాయి. ఎవరైనా బండి మీద వెళ్తున్నారు, టూ వీలర్స్ వాడతాం అన్న వాళ్ళు చేయొద్దండి. 2 వీలర్స్ వాడతాం, మేము బండి నడుపుతాం అన్న వాళ్ళు చేయొద్దండి. జాగ్రత్తగా వినండి. 2 వీలర్స్ వాడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు ఇంటికి వచ్చిన తర్వాత చెయ్యి ఎలా అయితే వాష్ చేసుకుంటారో మౌత్ను కూడా అలానే వాష్ చేసుకోవాలి. మౌత్ వాష్ ఉంది, ఐడియా ఉందా? ఎందుకంటే మనం వెళ్తూ ఉంటాం, మనం నోరు మూసుకొనే వెళ్తాం. కానీ బండిలో వెళ్తున్నప్పుడు ఆ గాలిలో ఉన్న బ్యాక్టీరియా మన నోట్లోకి వెళ్ళిపోద్ది. సో మనం వెళ్ళగానే చాలా మంది చెయ్యి వాష్ చేసుకుంటారు కానీ నోరు కడుక్కోరు.
ఇప్పుడు ఆ బ్యాక్టీరియా ఏదైతే ఉందో అది నోట్లోకి వెళ్ళిపోయి ఆ ఫుడ్లో కలిసిపోయి లోపల టాక్సిన్స్ పెరుగుతాయి. సో బండి మీద వెళ్ళొద్దని చెప్పట్లా, వెళ్ళండి. కానీ వెళ్ళిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఫుడ్ తినేటప్పుడు అట్లీస్ట్ మౌత్ వాష్లు చాలా ఉన్నాయి కదా! కంపెనీ, కాల్గేట్ కంపెనీ చాలా కంపెనీలు వాష్‌లు ఉన్నాయి కదా! ఆ వాష్‌తో వాష్ చేసుకోండి. ఆ తర్వాత ఈట్ ద ఫుడ్. అర్థమవుతుందా క్లియర్‌గా? దీన్ని సెల్ఫ్ కేర్ అంటారు. అర్థమవుతుందా? ప్రతిరోజు వాకింగ్ చేయటం సెల్ఫ్ కేర్. ఓకే. ప్రతిరోజు మంచిగా 2 పూటలు స్నానం చేయటం సెల్ఫ్ కేర్. 2 పూటలు బ్రష్ చేయటం సెల్ఫ్ కేర్. బయట నుంచి వచ్చిన తర్వాత హ్యాండ్ వాష్ చేసుకోవడం సెల్ఫ్ కేర్. మౌత్ వాష్ చేసుకోవడం సెల్ఫ్ కేర్. ఇయన్నీ కూడా ఎప్పుడైతే పాటిస్తామో మనం అప్పుడు ధనవంతులు. ఐదోది, మన ఆరోగ్యపరంగా ధనవంతులు అవ్వాలంటే మనం చేయాల్సిన పని వాయిదా వేయకూడదు. కొంతమంది సుఖీభావకొస్తారు. తగ్గుదాంలే సార్, తగ్గుదాం. నిదానంగా తగ్గుదాం. ఇప్పుడేమైంది, పెళ్లయిపోయింది, పిల్లలు పుట్టారు. ఇప్పుడు తగ్గపోతే ఏమైందంటే జబ్బు వాయిదా రాదు. వాయిదా పడదు. అవునా కాదా? కొన్ని సంవత్సరాల తర్వాత జబ్బు రావాలి, ఇప్పుడు జబ్బు రాకూడదంటే చెప్పొస్తదా? రాదు కదా! ఒకాయన మొన్న ఈ మధ్య నేను చెప్పాను కదా! ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చింది ఆయనకి 4థ్ స్టేజ్. ఆయన దగ్గరికెళ్ళాం. ఆయన దగ్గరికెళ్ళిన తర్వాత చెకప్ అంతా చేసి చెకప్ ఏం లేదులే. ప్రొడక్ట్ సజెస్ట్ చేసాం అంతే. వాళ్ళ తమ్ముడు అంటున్నారు బయటికొచ్చిన తర్వాత, "ఈయన ఒక 3, 4 ఏళ్ళన్నా బతకాలండి ఎలాగైనా. ఎందుకంటే ఆయన అప్పులిచ్చాడు చాలా మందికి. అయి కోర్ట్‌లో ఎళ్తున్నాయి. ఇప్పుడు ఆ డబ్బులు రావాలి వీళ్ళకి. అంటే ఈయన బతకాలి" అని చెప్తున్నాడు. అ అసలు మన చేతుల్లో లేని పని అదంతా కూడా. ఉందా ఎవరి చేతుల్లో అన్న? అవునా కాదా? సో, మనం చేయాల్సిన పని వాయిదా వేసుకుంటూ పోతే రావాల్సిన జబ్బులు ఎప్పుడో వచ్చేస్తాయి. ఎప్పుడొస్తాయో తెలీదు. సో, బరువు తగ్గటం అనేది అది యుద్ధ ప్రాతిపదికన చేయాల్సిన పని. అంటే ఇమ్మీడియేట్‌గా చేయాల్సిన పని. అర్థమవుతుందా క్లియర్‌గా? వాయిదా వేయకూడదు. కొంతమంది వాకింగ్ చేయమంటే మంచి రోజు చూసుకొని స్టార్ట్ చేస్తా ఉంటారు. మంచి రోజు ఎప్పటికి రాదు. ఆ తర్వాత చెడ్డ రోజు వచ్చుద్ది. అవునా కాదా? కొంతమంది వాటర్ బాగా తాగమంటే కుదరట్లేదు అంటారు. ప్రోకాస్టినేట్ చేయకూడదు. సార్ ఈ నెలంతా ఫుల్ బిజీ సార్. ఆ తర్వాత ఈ నెల అయిపోయిన తర్వాత నేను ఖాళీగా ఉంటాను. అప్పటి నుంచి వాటర్ తాగడం స్టార్ట్ చేస్తా. అది చేయకూడదు. అర్థమవుతుందా? ప్రోకాస్టినేషన్ ఈస్ ద బిగ్గెస్ట్ ఎనిమీ ఫర్ హెల్త్. అంటే నువ్వు వాయిదా వేసుకుంటూ ఎళ్ళిపో. ఈ 4 రోజులు స్వీట్లు తిన్నాం. ఈ 4 రోజులు వేపులు తిన్నాం. ఈ 4 రోజులు కూల్ డ్రింక్స్ తాగుదాం. తర్వాత చూద్దాంలే. ఇప్పుడేమైంది? వయసేమన్నా మునిగిపోయిందా? కొంచెం ఆగిన తర్వాత బరువు తగ్గుతాం అని వాయిదా వేసుకుంటూ ఎళ్ళిపోయారనుకో చెప్పొచ్చుద్దా? చెప్పొచ్చుద్దా? ఎవరికైనా జెప్పి పిలిచొచ్చుద్దా? నేనొస్తున్నాను ఈ రాత్రికి గుండెపోటు అని చెప్పుద్దా ఎవరికన్నా? రాదు కదా! సో, ప్రోకాస్టినేట్ చేయకూడదు. మంచి ముహూర్తాలు మనం మంచి పని తలపెట్టినప్పుడు అదే మంచి ముహూర్తం. మంచి రోజులు మనం మంచి తలపెట్టినప్పుడు అదే మంచి రోజు. ఎంతమంది ఒప్పుకుంటారు కరెక్టే అని జెప్పి? నెక్స్ట్ మనం చేయాల్సిన ఇంకో పని. ఇఫ్ యూ వాంట్ టు బికమ్ రిచ్ ఇన్ హెల్త్, యూ మస్ట్ బి నియర్ టు గాడ్. దేవుడికి దగ్గరగా గూడా ఉండాలి. ఎందుకంటే మన ప్రయత్నం, దేవుడి దయ 2 ఉండాలి. మన ఆరోగ్యం ఉండాలంటే. కరెక్టా? అర్థమవుతుందా క్లియర్‌గా? నెక్స్ట్ మనం హెల్తీగా ఉండాలంటే 10 మందికి సహాయం కూడా చేయాలి. అందుకనే సుఖీభాలో చాలా సార్లు చెప్తాను. మీకు ఈ సుఖీభావ కమ్యూనిటీ నచ్చితే కొంతమందికైనా హెల్ప్ చేయండి. మన వాయిస్ 10 మందికి ఆయుష్ పెంచాలి. దానివల్ల మనం ధనవంతులవుతాం ఆరోగ్యపరంగా. 10 మందికి మనం ఆరోగ్యం ఇవ్వగలిగామనుకో భగవంతుడి ఆశీర్వాదాలు మన మీద ఉంటాయి. కరెక్టా? ఎంతమంది సుఖీభావకొచ్చిన తర్వాత ఈ కమ్యూనిటీ నచ్చి కొంతమందికైనా హెల్ప్ చేసాం అన్న వాళ్ళు చేతుతారా? చేసాం సార్. 1, 2, 3, 4, 5, 6, 10, 15 హెల్ప్ చేయటం కూడా ఇట్స్ నాట్ హెల్పింగ్ అదర్స్. ఇట్స్ హెల్పింగ్ అవర్ సెల్ఫ్. మనం 10 మందికి సహాయం చేస్తున్నాం అనుకుంటున్నాం కానీ, మనకి మనం సహాయం చేసుకుంటున్నాం. యూ నో 10 మందికి హెల్ప్ చేయటం వల్ల వాళ్ళకి ఆరోగ్యం వచ్చినప్పుడు ఆ భగవంతుడి బ్లెస్సింగ్స్ వాళ్ళ బ్లెస్సింగ్స్ మనతో ఉంటాయి. నా దగ్గరికి చాలా మంది రేపు లైఫ్ స్టైల్ డే ఉంటది కదా! చాలా మంది వస్తారు. వాళ్ళు ఎవరో కూడా నాకు తెలీదు. సుధీర్ సార్ మీ టాపిక్ వల్ల మాకు ఆరోగ్యం వచ్చింది సార్. మీరు మీ కుటుంబం చల్లగా ఇలా దీవించెళ్తారు. పెద్ద పెద్ద వయసున్నోళ్ళు. ఇదంతా కూడా ఎందుకు అంటే సుఖీభవాలు నేనేం ఊరికనే చేయట్లా. వాళ్ళు ప్రొడక్ట్ వాడుతున్నారు. కానీ వాళ్ళు వాడేటప్పుడు ఏమేమి తినొచ్చు, ఏమేమి తినకూడదు, ఎలా ఉండాలి ప్రతిరోజు టాపిక్ రూపంలో చెప్తున్నప్పుడు ఆ గ్రాటిట్యూడ్ వాళ్ళ దగ్గర ఉంటది. వాళ్ళొచ్చి నన్ను కలుస్తారు. ఎంతమంది రేపొస్తున్నారు ఎల్లుండి? ఎల్లుండి లైఫ్ స్టైల్ డే ఉంది ఒక బ్యాచ్‌కి. అవుటా ఎల్లుండి కూడా లైఫ్ స్టైల్ డే ఉంది. సో, రండి. చక్కగా ఒక మంచి ఈవెంట్ అటెండ్ అయ్యి హ్యాపీగా షేక్స్ తాగి, ఫుడ్ తిని, ఆ తర్వాత మంచి ఈవెంట్ అటెండ్ అయ్యి గెస్ట్ స్పీకర్ ఎక్స్‌పీరియన్స్ చూసుకొని ఆ తర్వాత మీకు కావాలంటే నాతో మాట్లాడి మీ డౌట్స్ అన్నీ క్లారిఫై చేసుకొని ఎళ్ళిపోవచ్చు. హెల్ప్ అదర్స్ గైస్. హెల్ప్ యూ విల్ బి హెల్ప్డ్ అని ఉంటది బైబిల్‌లో. అంటే ఏంటంటే
నువ్వు సహాయం చేయి, నీకు సహాయం చేయబడుద్ది అని ఉంటుంది. 10 మందికి మనం సహాయం చేయటం వల్ల భగవంతుడు మనకు సహాయం చేస్తాడు. అలా అని డబ్బు సహాయం చేయి, ఫ్రీగా షేక్‌లు ఇప్పించు అని నేను చెప్పట్లేదు. ఫ్రీగా అసలు షేక్ కూడా ఇవ్వకూడదు. ఫ్రీగా డబ్బాలు ఇవ్వకూడదు. ఎందుకంటే వాళ్ళకి విలువ తెలీదు. కనీసం ఒక మాట సహాయం చేయటం. అర్థమవుతుందా? రేపు లైఫ్ స్టైల్‌లో ఇలా హెల్ప్ చేసిన అంబాసిడర్స్ అని ఇన్వైట్ చేసి వాళ్ళకి రికగ్నిషన్ ఇస్తాం. 5 ఫ్యామిలీస్‌కి హెల్ప్ చేసినోళ్ళకి గోల్డ్ అంబాసిడర్ అని చెప్పి వాళ్ళకి రికగ్నిషన్ ఇస్తాం. 10 ఫ్యామిలీస్‌కి హెల్ప్ చేసినోళ్ళకి ప్లాటినం అని చెప్పి వాళ్ళకి రికగ్నైజ్ చేస్తాం. రికగ్నిషన్ ఎందుకో తెలుసా? ఒక మంచి హృదయంతో కొంతమందికైనా సహాయం చేశారని చెప్పి. ఓకే. సో ఇయన్నీ కూడా హెల్త్‌లో ధనవంతులు అవ్వడానికి. లాస్ట్ పాయింట్ చెప్తాను. హెల్త్ గురించి. తర్వాత వెల్త్ గురించి మాట్లాడుకుందాం. హెల్త్‌లో మనం చేయాల్సిన లాస్ట్ పాయింట్ యూ నీడ్ టు ప్రాక్టీస్ గ్రాటిట్యూడ్. అంటే కృతజ్ఞత చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనం కృతజ్ఞత కలిగి ఉంటామో మనకు అదే ఆరోగ్యం. చాలా మంది చేసిన మేలు మర్చిపోయే వాళ్ళు చాలా మంది ఉంటారు. కరెక్టా? కృతజ్ఞత, గ్రాటిట్యూడ్ వెరీ ఇంపార్టెంట్. యూ మస్ట్ బి వెరీ గ్రాటిఫైడ్ టు పేరెంట్స్. మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులకి కృతజ్ఞత కలిగి ఉండాలా వద్దా? ఉండాలా? ఉండాలా? ఉండాలంటారా? వద్దంటారా? తల్లిదండ్రుల మీద కోపంగా చూడటం, తల్లిదండ్రుల మీద ఇసుక్కోవటం చేయొచ్చా? చేయొచ్చా? వాళ్ళ మీద వాళ్ళు లేకపోతే మనం లేము. కరెక్టా? ఎంతమంది ఒప్పుకుంటారు కరెక్టే అని చెప్పి? మరి వాళ్ళ మీద ఇసుక్కోవటం వల్ల, వాళ్ళ మీద కోపం చూపియటం వల్ల, వాళ్ళని ఏమన్నా రాంగ్‌గా ఇట్స్ నాట్ వర్త్ ఇట్. కరెక్టా? అది ఒక పెద్ద శాపం. తెలుసా మీకు? మనం దీర్ఘాయుష్మంతులు అవ్వాలంటే మన తల్లిని, తండ్రిని సన్మానించాలంట. బైబిల్‌లో రాసుంటది. ఎవరికైనా సరే దీర్ఘాయువు కావాలంటే తల్లిని, తండ్రిని సన్మానించాలి. అంటే ఎప్పుడూ కూడా వాళ్ళని విమర్శించటం, రాంగ్‌గా మాట్లాడటం, కోపంగా చూడటం చేయకూడదు. అర్థమవుతుందా? ఇప్పుడు మనం అలా చూసామంటే ఏమైద్ది? దీర్ఘాయువు కాస్త అర్ధాయువు అయిద్ది. సరిపోయిద్ది. 100 ఏళ్ళు బతకాలని దేవుడు ఆయుష్ ఇచ్చాడు. సెట్ చేస్తాడు 50 ఏళ్ళకి దేవుడు. సర్లే నీకు ఇంత కృతజ్ఞత లేదు కదా! నువ్వు ఇక్కడ ఉండొద్దులే వచ్చేయి అంటాడు. అయిపోద్ది. జాగ్రత్త. నిజమే. అదిగో రాసుంది చదవండి ఎళ్ళేటప్పుడు. ఆ! నిజమేనంటారా? యూ మస్ట్ బి వెరీ గ్రాటిఫైడ్. మన జన్మనిచ్చిన తల్లిదండ్రులని, మనకి విద్య నేర్పించిన గురువుల్ని కృతజ్ఞత కలిగి ఉండాలా? వద్దంటారా? అవునా కాదా? విద్య నేర్పించిన గురువుల్ని మర్చిపోకూడదు. జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని మర్చిపోకూడదు. మన లైఫ్‌లో రకరకాల ఫేసెస్‌లో రకరకాల పర్సన్స్ మనకి హెల్ప్ చేస్తారు. లైఫ్ ఒక 60, 70